పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. తెలంగాణ నా దేశం, మన భారతదేశంలో అంతర్భాగం తెలంగాణ. మీరు కూర్చోబెట్టి బెదిరించి రాకూడదు. ఏంటో ఇవన్నీ భరిస్తాం, చాలా దశాబ్దం పైగా భరించాం. దీనికి చర్మాంకం పలుకుతాం మేము. ఆంధ్ర వాళ్ళకి ఏం పని అంటారు? సంతోషం, కరెక్ట్. అది అసలు ఇక్కడ ఎవడరన్నా నాబేది? తెలంగాణ నాదే, ఆంధ్ర నాదే. తెలంగాణపై స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ ప్రాంతీయవాదంపై కేంద్రం దృష్టి పెట్టాలని, దేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయవచ్చని. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో ఉన్నని సన్నని గీతను పవన్ కళ్యాణ్ చెరిపే ప్రయత్నం చేశారు. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ ఉనికి కోసం చాలా వరకు కష్టపడిన చాలా మందికి ఆయన తన తరఫున సింగిల్గా సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా తెలంగాణలో ఆంధ్ర యువతకు, ఆంధ్ర రాజకీయ నాయకులందరికీ ఎలాంటి హక్కులుంటాయి అనే విషయాన్ని ఆయన తన ప్రెస్ మీట్లో స్పష్టం చేశారు. అటు జనసేన పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేస్తుందని, అక్కడ తన వెంట దేశ స్ఫూర్తి, సమకాలిక రాజకీయ గలం వినిపించి చూపిస్తానని ఆయన బాగానే చెప్పేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అంత తేలికైనా వదిలేయాల్సిన మాటలైతే కాదు. ఆయన మాటలను ఒకసారి గమనిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టమైన ప్రకటన చేశారు. జనసేన తెలంగాణలో ఉంటుందని, ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎన్నికల్లో దేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయవచ్చని చెప్పారు. అంతేకాదు తాను తెలంగాణలో సమస్యలపై పర్యటిస్తానని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టమైన ప్రకటన చేశారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా తెలంగాణలో పర్యటించడానికి తాను సిద్ధమని పవన్ కళ్యాణ్ తెలిపారు. తాను భయపడి వెనక్కి వెళ్లే వాడిని కాదన్న పవన్ కళ్యాణ్ తనను తెలంగాణ నేల అంటే ఎంతో ఇష్టమని అన్నారు. తెలంగాణలో అనేక మంది ఆంధ్ర కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారని, అనేక మంది పత్రికాధిపతులు ఇక్కడే తమ కార్యకలాపాలు నడుపుతున్నారని, వారిపైన లేని ఆంక్షలు తనపై ఎందుకని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇలాగైతే పరిశ్రమలు తెలంగాణకి ఎలా వస్తాయని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తెలంగాణలో కొందరు కావాలని రగడ సృష్టిస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇటువంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని చెప్పారు. తాను కేసీఆర్, రేవంత్ రెడ్డి గురించి ఏనాడైనా మాట్లాడనా అని పవన్ కళ్యాణ్ నిలదీశారు. తాను కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి మాడిపోతున్నాయని అంటున్నారని, అలాగైతే ఆంధ్ర ప్రజలపై కొందరు ఎంతో విషం చిమ్మారని అన్నారు. తెలంగాణ దేశంలో అంతర్భాగం అన్న విషయాన్ని మర్చిపోవద్దని పవన్ కళ్యాణ్ అన్నారు. వైఎస్ హయాంలో అలాగే కొందరు ఎగిరితే తన్ని తగిలేశారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. తాను తెలంగాణలో గొడవలు సృష్టించడానికి రాలేనని అన్నారు. ఈ రగడ వెనుక ఎవరున్నారో తనకు తెలుసన్న పవన్ కళ్యాణ్ ఉపాధి, ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడితే తప్పు పడతారా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తన ఇంటి అడ్రస్ చెప్పడానికి ఇక్కడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశానని చెప్పారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విభజన వాదంపై దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ అన్నారు. మార్వాడి గో బ్యాక్ అని, ఆంధ్ర గో బ్యాక్ అని నినాదాలు చేస్తే దేశం విచ్ఛిన్నం కాదా అని ప్రశ్నించారు. అలాగే వదిలేస్తే వందే మాత్రం జనగణమన కూడా పాడరని అన్నారు. తెలంగాణలో అడుపెట్టకూడదనడానికి మీరెవరని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తనను ఇక్కడికి వస్తే తన్ని తరిమేస్తామని చెప్తున్నారని, ఒక దేశ పౌరుడిగా దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని అన్నారు. తాను తెలంగాణ వచ్చింది 11 రోజులు తినలేదని అవాస్తవమని, విభజన జరిగిన తీరుపైనే తాను అసంతృప్తి అని అన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కేరళకు వెళ్లి ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ మెదక్లో నిలబడలేదా అని అన్నారు. తెలంగాణకు రావాలంటే పాస్పోర్ట్ కావాలా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పాసం యాదగిరి అంటే తనకు గౌరవమని, ఆయనే తనను దూషిస్తున్నారని, తాను ఈ నేల విడిచి పారిపోనని చెప్పారు. తప్పు చేసిన నేతలను వెంటాడండి అని అన్నారు. తమ పన్నులు చెల్లిస్తున్నామని, అలాంటి తమను బెదిరిస్తే ఎంతకాలం ఊరుకుంటామని అన్నారు. భయపెట్టే కొద్దీ తాము బలపడతామని గుర్తుంచుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంతకాలం ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతూ కాలం గడుపుతారని అన్నారు. 6 గ్యారెంటీలపై మీరు మాట్లాడండి అని కాంగ్రెస్ నేతలను సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ నేల తనకు కొన్ని విలువలు నేర్పించాయని అన్నారు. తెలంగాణ ఆవిర్భావాన్ని ఏ రోజు అగౌరవపరచలేదని, ప్రాంతీయతను గౌరవిస్తామని, అదే ప్రాంతీయ పేరుతో దేశాన్ని బలహీనపరిస్తే జనసేన ఊరుకోదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఇలాగే మాట్లాడితే ఒక ఐఏఎస్, ఐపీఎస్లు కూడా పనిచేయరని అన్నారు. ఇవన్నీ డైవర్షన్ టెక్నిక్స్ అని అన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన సిపిఎం, ఎంఐఎంల గురించి ఎందుకు మాట్లాడారని అన్నారు. పహల్గాంలో అంతమందిని ఉగ్రవాదులు చంపితే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదని పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు. తిరిగి గడిల పాలనను పట్టుకొస్తారా అని ఆయన ప్రశ్నించారు. తన మీద దాడి చేస్తే తనకు భయం లేదని, ఇక అందరి ఇళ్లలోనూ వారు దూరే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు.
రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారని, ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన ప్రమేయం ఉందని తాను చెప్పడం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్ర నుంచి వలసలాగితే తెలంగాణ యువతకు ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని, ఏపీలో అదే తన ఫోకస్ అని అన్నారు. జనసేన నాయకులు కోరినప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో పర్యటిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. విగ్రహాలు పెట్టాలా వద్దా అనేది ప్రజల ఇష్టమని అన్నారు. తెలుగు ప్రజల ఐక్యతకు నిదర్శనం బురుగుల రామకృష్ణారావు అని, ఆయన పేరును ఏపీ జాతీయ రహదారికి పేరు పెట్టాలని ఉందన్నారు. బీజేపీ నేతలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామంటే తాము ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి ఎందుకైందని పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు. తాను ఉంటున్న మంగళగిరి కార్యాలయం పక్కనే బీఆర్ఎస్ పార్టీ ఉందని అన్నారు. తనను ఒక్కడికి సపరేట్ రూలా అని నిలదీశారు. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అంటే ఒక మంచి ఇమేజ్ ఉంది. ముఖ్యంగా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో ఆయన ఏంటో చాలా మందికి తెలుసు. దాదాపు 3 దశాబ్దాలుగా ఆయన ఒక సినీ నటుడుగా, సినీ హీరోగా, చాలా మందికి ఆరాధనీయుడుగా, చాలా మంది ప్రేమించే వ్యక్తిగా ముద్రపడ్డాడు. అలాంటి పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత తెలంగాణలో ఒక స్పష్టమైన ప్రకటన చేయడం అనేది తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. అలాగే తెలంగాణ, ఆంధ్ర అంటూ కొట్టుకునే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఆయన ఒక రకమైన అనురాగ వారధి చేశారు. ఈ వారధిని ఆయన ఎంతకాలం నిలబెడతారో, ఈ వారధి ప్రకారం ఎంతకాలం రాజకీయాలు నిలబెడతాయో వేచి చూడాలి. కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారి దక్షిణ భారతంలోకి వచ్చి వైనాడులో పోటీ చేయొచ్చు. ఇందిరాగాంధీ గారేమో మెదక్లో పోటీ చేయొచ్చు. పివి నరసింహారావు గారిని ఎక్కడి నుంచి గెలిపించారు? తెలంగాణలో ఆయన ఓడగొడతారనే కదా ఆయన ఆ రోజున కొంచెం నంద్యాల పార్లమెంట్ నుంచి గెలిపించింది. ఆంధ్ర ప్రజలు కాదా గెలిపించింది? అప్పుడు ఆ రోజు తెలంగాణ నాయకుడిని చూసారా, మన నాయకుడిని చూసారా? ఆ రోజున ఏం బెదిరిస్తారా మీరందరూ కూర్చోబెట్టి? కాంగ్రెస్, మీరు చెప్పే వైసీపీ కాంగ్రెస్ నాయకులు, నేను దగ్గరుంటున్న మంగళగిరి దగ్గర ఇప్పటవలే గ్రామంలో కాంగ్రెస్ దిమ్మల్ని కూలిస్తే మీ కాంగ్రెస్ దిమ్మలకి నేను కూర్చోబెట్టి ఆ రోజు మాట్లాడింది, నేను తిరిగి దిమ్మల్ని కూర్చోబెట్టి నిలబెట్టింది మేము, మీ కాంగ్రెస్ దిమ్మల్ని మీరు కూర్చోబెట్టి మమ్మల్ని గురించి మాట్లాడతారా? అసలు కాంగ్రెస్ పార్టీ అనే దానికి ఒక పద్ధతి ఉందా? మీరు ప్రాంతీయవాదమా? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కానీ, ఇంక్లూడింగ్ శ్రీమతి ప్రియాంక గాంధీ కానీ, I hope you would respond. I expect Mr. Rahul Gandhi and Ms. Priyanka Gandhi to respond on this. Your leaders, your so-called national party, you're behaving like your Congress leaders are few Congress leaders, behaving like separatists. And Meeru, again you want to come into Andhra Pradesh and your Congress has to be there. You wanted to be there. What a contradiction. What a hypocrisy. ఏమి హిపోక్రసీ మీకు? ఎక్కడికి పోతాం? ఈ లెక్కలు అసలు భారతదేశంలో ఎవడైనా ప్రతి రాష్ట్రానికి వెళ్ళిన పాస్పోర్ట్లు తీసుకొని పోవాలా? ఎక్కడికి పోతున్నారు అందరూ కూర్చోబెట్టి? ఏం మాట్లాడతారంతా? మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.